క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి యేసయ్యకు స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఇప్పటి వరకు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా మరి చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో పరిశుద్ధ నామాన్ని ఇప్పటి వరకు స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చి ఉన్న మనలందరినీ ప్రేమించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయ్య సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ 2 వచనాలు మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగమును ఈ రాత్రి మనము క్షుణ్ణముగా పరిశీలన చేసి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన ఈ లోకములో జీవించుచు పరిచర్య చేయుచున్నటువంటి ఆ రోజుల్లో మరి యోహాను యొక్క పిల్లరా శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, పరిసయ్యులను మరి మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నిన్ను వెంబడించుచున్నటువంటి నీ శిష్యులు ఎందుకు వారు ఉపవాసము చేయడం లేదు అని ఓ రోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్న ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఎవరెవరు ఉపవాసం ఉంటా ఉన్నారంటండి? ఏమండి? పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు. ఇంకా ఏమండి? యోహాను యొక్క శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించుచున్నటువంటి ఆ 12 మంది శిష్యులు మాత్రము ఉపవాసం ఉండడం లేదట. ఆ విషయాన్ని ప్రభువుని అడుగుతున్నారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? యోహాను యొక్క శిష్యులు. అలాగే ప్రియులారా, యేసు ప్రభు వారిని ప్రశ్నించి అడుగుతున్నారు యోహాను యొక్క శిష్యులు. పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు, యోహాను యొక్క శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, కానీ బోధకుడా నీ శిష్యులైతే ఉపవాసం ఉండడం లేదు, కారణం ఏంటి అని ప్రభువుని వారు ప్రశ్నించి అడుగుతున్నారు. ఈ చదవబడిన వాక్య భాగములో ఉపవాసము అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ రాత్రి నేను మరి ఉపవాసము అనేటువంటిది ఎందుకు మనము ఉండాలి, ఉపవాసము ఎందుకు మనము ఉండాలి అనే విషయాన్ని
ఈ రాత్రి నేను కొన్ని విషయాలు మీకు ధ్యానం చేయబోతున్నాను. అసలు ఉపవాసము అంటే ఏమిటి, ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఉపవాసము అనే మాట ఎన్ని అక్షరాలతో ఉందండి? ఉపవాసము అనే మాట ఎన్ని అక్షరాలు ఉన్నాయండి ఆ వాక్యములో? ఏమండి? 5 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఉపవాసము అనేటువంటి ఆ మాటలో? 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలను ఒక్కొక్క అక్షరాన్ని మనం విడదీసినట్లయితే, ఈ ఉపవాసములో ఒక్కొక్క అక్షరాన్ని మనం విభజించినట్లయితే ఆ అర్థాలు ఎలా ఉంటాయి? ఉపవాసములో మొదటి అక్షరం ఏంటండి? ఉ అనే అక్షరం. ఉ అనే అక్షరముతో ఉపవాసము ప్రారంభమవుతుంది. ఉ అనే మాటకు అర్థం ఏంటంటే ఉపేక్షించుకొనుట. ఉపవాసములో మొదటి మాట ఉ. ఉ అనగా ఉపేక్షించుకొనుట. రెండవ మాట ఏంటి ఉపవాసములో? పా అనే మాట వస్తుంది. పా అనే మాట. పా అనగా పరీక్షించుకొనుట. పానగా ఏంటండి చెప్పాలి? పానగా పరీక్షించుకొనుట. మూడవ అక్షరం ఏంటి? వా. వా అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యము చేత. దేని చేత అంటండి? వాక్యము చేత. నాలుగో అక్షరం ఏంటి? ఏమండి? సా. సా అనగా సమీపించుట లేక దగ్గరగా ఉండుట. ఐదవ మాట ఏంటి? చివరి మాట ము అనే మాట. ము అనే మాటతో ఈ ఉపవాసము ఈ మాట ముగించబడుతుంది. ము అనగా ముక్తిని చేరడం. ము అనే మాటకు అర్థం ఏంటంటే ముక్తిని చేరడం. ఇప్పుడు చెప్పండి 5 అక్షరాల యొక్క అర్థాలు. ఉ అనగా ఉపేక్షించుకొనుట, పా అనగా పరీక్షించుకొనుట, వా అనగా వాక్యము చేత, సా అనగా సమీపించుట లేక దగ్గరవుట, ము అనగా ముక్తిని చేరడం. ఇదే ఉపవాసము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసము అనగా ప్రియులారా దేవునికి దగ్గరగా ఉండుట. ఉపవాసము అనగా దేవునికి సమీపముగా ఉండుట. ఉపవాసం అనగా దేవునితో ప్రియులారా సన్నిహిత సంబంధము కలిగి ఉండడం, లేక దేవునితో నివసించడము, లేక దేవునికి దగ్గరగా ఉండడము ఉపవాసము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాలమందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు ధ్యానం చేస్తా ఉన్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే ఉపవాసము ఎందుకు మనము ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. లెంట్ డేస్ ప్రారంభించబడ్డాయి. ఆల్రెడీ లెంట్ డేస్లో మనం ఉన్నాం. అంటే 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ లెంట్ డేస్లో మనం ఉన్నాం. సిలువ ధ్యానపు ఆరాధనలో మనము కొనసాగుతూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాలమందు ప్రియులారా ఉపవాసము ఎందుకు ఉండాలి? పాత నిబంధన గ్రంథములో అనేక మంది కూడా పూర్వకాలములో నానా సమయాల్లో నానా విధాలుగా పాత నిబంధన కాలములో ఉన్నటువంటి మన పూర్వీకులందరూ కూడా మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్నో వాళ్ళ జీవితాల్లో పొందిన వారుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన అరణ్యములో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా 40 దినాలు అరణ్యములో ఉండి ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిన వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పిల్లరా తన 30వ సంవత్సరమందు మరి సువార్త పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా ఆయన యోహాను ద్వారా బ్యాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా యోర్దాను నదిలో బ్యాప్టిజము పొంది
బాప్తీసము పొందిన వెనువెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పౌరు రూపములో ఆయన భుజ స్కంధాల మీద వాలి యోర్దాను నది నుండి ఒడ్డుకు వచ్చుచున్నటువంటి యేసు ప్రభువారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి తోడుకుని వెళ్ళాడంటండి? ఏమండి, 40 దినాలు అరణ్యములో ఉండి ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని అరణ్యములోనికి తోడుకొని వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అరణ్యములో యేసుక్రీస్తు వారు పిల్లరా 40 దినముల పాటు ఆహారమేది పుచ్చుకోకుండా, చూడి పిల్లరా, పానమేది కూడా చేయకుండా, రాత్రనక పగలనక ఎండనక వాననక 40 దినముల పాటు ఆయన అరణ్యములో ఉండి మోకరించి పిల్లరా తండ్రికి ప్రార్థించిన వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 40 దినాలు అరణ్యములో ఉండి ప్రార్థించి ప్రియులారా ఏం చేశాడు? 40 దినాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనంతరము ఆయన ఏం చేశాడండి? అపవాదిని ఎదిరించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాడు. అపవాది యొక్క కోటగోడలన్నీ కూడా కూల్చివేశాడు. అపవాది యొక్క తలను చితగొట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనిస్తే, మనము చదువుకున్న ఈ వాక్య భాగములో ఏది? మత్తయి సువార్త 9వ అధ్యాయము 14, 15 ఈ 2 వచనాల్లో మనము గమనిస్తే ప్రియులారా, యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ప్రభుతో వారు అంటున్నారు ఆ రోజు, బోధకుడా బోధకుడా, ఇదిగో మేమును పరిసయ్యులమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని మరి నీ శిష్యులు ఉపవాసం ఎందుకు వారు చేయడం లేదు? నీ శిష్యులు ఉన్నారే గలిలయ సముద్రములో చేపలు పట్టేటువంటి ఆ విద్య లేని పామరులను పేరు పెట్టి నీవు పిలుచుకున్నావే, నీ పరిచర్య కొరకు, నీ సేవ కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నావే. మరి వారు ఎందుకు మాలాగా, యోహాను శిష్యులాగా, పరిసయ్యులాగా వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు? ఉపవాసం ఉండలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు కాస్త మాకు ప్రబోధిస్తావా అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ప్రభు వారికి ఎలాంటి మాట చెప్పాడండి? ప్రశ్న ఇక్కడే ఉంది, తదుపరి సమాధానాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమండి, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? దుఃఖపడతారా? తర్వాత ప్రభు ఏమంటున్నాడు? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును, పెండ్లి ఇంటి వారు అప్పుడు వారు ఉపవాసము చేస్తారు. పెండ్లి కుమారుడు వారితో ఉన్నంత కాలము వారు ఉపవాసము చేయరు. పెండ్లి కుమారుడు వారితో లేకపోతే అప్పుడు వారు ఉపవాసము చేయిస్తారు అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఎప్పుడు ఉపవాసం ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఏమండి, యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన యజ్ఞ పశువుగా, యాగ పశువుగా, సర్వ మానవాళి పాప పరిహార్థం కల్వరి శిలువలో ఆయన మరణించి, ఏమండి, పునరుద్ధానుడై తిరిగి లేపబడిన తరువాత, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత ఆయన శిష్యులు ఉపవాసముండి వారందరూ కూడా ఏకముగా కూడుకొని అప్పుడు వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరూఢమై వెళ్ళిపోయిన తరువాత శిష్యులందరూ కూడా ఒకచోట చేరి అప్పుడు వారు ఉపవాసం ఉండి
దేవుని శక్తి కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, దేవుని యొక్క ప్రసన్నత చూడాలని, దేవుని యొక్క మహిమను చూడాలని అప్పుడు వారు ఉపవాసముండి ప్రార్థించిన వారుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ప్రియులారా, మనము ఎందుకు ఉపవాసము చేయాలి? యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఉపవాసము చేయాలి అనగా ప్రియులారా, మూడు విషయాలు చెప్పి ఒక 10 లేక 15 నిమిషాల్లో నా మాటలు త్వరితముగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనము చూస్తే ఎందుకు మనము ఉపవాసం ఉండాలి అనగా ప్రియులారా, చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే చూడండి, భక్తకోట సంఘానికి అపోస్తుడైనటువంటి పేతురు ఏమని తెలియచేస్తున్నాడండి? 1 పేతురు 1వ అధ్యాయము 14వ వాక్యములో పేతురు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఏమండి? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మీరు కూడా నా మాదిరిగా జీవించాలి. ఎందుకు మనం ఈ రాత్రి ఉపవాసం ఉండాలి అంటే, మనలో ఉన్న శరీర కార్యాలను, మనలో ఉన్న శరీరేచ్ఛలను, మనలో ఉన్నటువంటి శరీర కోరికలను, మనలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపుడంభము, పాపము వలన కలిగే ప్రతి ప్రేరేపణమంతటిని కూడా మన హృదయములో నుండి మనము తీసివేసు కొనుట కొరకు, పరిశుద్ధులుగా మనము క్రీస్తు కొరకు జీవించుట కొరకు ఈ రాత్రి ప్రతి ఒక్కరిమి కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసము అనగా ప్రియులారా, పరిశుద్ధత కొరకు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి దగ్గరగా ఉండుట కొరకు, దేవునికి సమీపించుట కొరకు, దేవునితో సహవాసము చేయుట కొరకు, మనము పవిత్రులుగా మార్చబడుట కొరకు మనము ఉపవాసము అనేటువంటిది ఉండాలి. మనలో ఉన్న శరీర కార్యాలు, మనలో ఉన్నటువంటి పాపములను తీసివేసుకొనుట కొరకు మనము ఉపవాసం ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు కనుక ప్రియులారా, పరిశుద్ధుడితో సహవాసము చేయాలి అంటే, పరిశుద్ధునితో ప్రియులారా మనము సమీపించాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా ఆయన పోలి మాదిరిగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వాక్యములో కూడా మనము చూస్తే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో దైవజనుడైన మోషే అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు ఇశ్రాయేలులు ఆ దినాల్లో పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలో తెలుసా? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనగు అంటున్నాడు దేవుడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలులతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, మీ దేవుడనే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు ఎందుకు మీరు పరిశుద్ధులుగా ఉండాలో తెలుసా? నేను పరిశుద్ధుడనైన దేవుడును గనుక నన్ను ఆరాధించేవారు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు తన ప్రజలతో ఇక్కడ చెప్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత మనము కలిగి ఉంటే మనకు కలిగే ధన్యత ఏంటో తెలుసా మీకు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యములో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. ఈ రాత్రి నీవు దేవుని ప్రసన్నత, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను, ఆయన ప్రత్యక్షతను,
ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన సూచక్రియలు, ఆయన మహత్కార్యాలు నీవు చూడాలి అంటే ఈ రాత్రి నీలో ఏమి ఉండాలంటే హృదయ శుద్ధి ఉండాలి. నీ హృదయము శుద్ధీకరింపబడాలి. నీవు పరిశుద్ధతను ధరించుకోవాలి. నీవు పరిశుద్ధుడిగా ఈ లోకములో జీవించుచూ ఉండాలి. అప్పుడు నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలో పరిశుద్ధత లేకుండా, మన హృదయంలో శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడాలి అన్నా కూడా మనము చూడలేము. ఎందుకు చూడలేమో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో అపోస్తుడైన పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి ఇలా ప్రబోధిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు పౌలు? ఏమండి? అందరితో సమాధానమును 2 పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకు ప్రయత్నించాలో తెలుసా? సంఘము ఎలా ఉండాలంటే అండి, ఏమండి, అందరితో సమాధానముగా ఉండాలంట. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరి సహోదరుడు ప్రియరా సంఘములో ఎలా ఉండాలంట? అందరితో సమాధానముగా ఉండాలట. 2 పరిశుద్ధత కలిగి జీవించుచు ఉండాలి. ఎందుకు సమాధానముగా ఉండాలి? ఎందుకు పరిశుద్ధత మనము కలిగి ఉండాలి అంటే బైబిల్ చెబుతుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడట. ప్రభువును చూడాలి అనుకున్నట్లయితే నీలో పరిశుద్ధత ఉండాలి. ప్రభువును చూడాలి అనుకుంటే నీలో సమాధానము ఉండాలి. అందరితో సమాధాన పడుతూ ఉండాలి. ప్రభువును నీవు చూడాలి అంటే నీలో నీ హృదయము శుద్ధి చేయబడి ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయము శుద్ధి చేయబడుట కొరకే, అందరితో సమాధాన పడుట కొరకే, పిల్లరా నీవు పరిశుద్ధ కలిగి ఉండుట కొరకే నీవు ఉపవాసము అనేటువంటిది ఆత్మీయ జీవితములో దేవునికి సమీపముగా ఉండుట కొరకు, దేవునికి దగ్గరగా ఉండుట కొరకు, దేవుని యొక్క ప్రసన్నత చూడుట కొరకు మనము ఉపవాసము అనేటువంటిది ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఆయన ఎందుకు మనను తన సంఘములో మనల్ని ఎందుకు చేర్చి ఆయన ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతారా? 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. మీరు పరిశుద్ధులగుటయే అంటే మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము కూడా పరిశుద్ధులగుటకు కొరకు మనము పిలువబడ్డాము. పరిశుద్ధులుగా జీవించుట కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నాము. కనుక మనము ఎలా ఉండాలంట? జారత్వానికి దూరముగా ఉండడం దేవుని యొక్క చిత్తమట. 5వ వచనం కూడా చదవండి. మీలో ప్రతివాడును కామాభి ఆశయందు కాక పరిశుద్ధత యందును 2 ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుట దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఏమండి? జారత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తం. జారత్వానికి దూరముగా ఉండి పరిశుద్ధత కాపాడుకొనుట దేవుని చిత్తం. 2 దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధత యందును 2 ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. 7వ వచనం కూడా చదవండి. మనము దేవుని కొరకు ఎలా పిలువబడ్డాం? మనం పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనలను పిలవలేదట. దేవుడు నిన్ను నన్ను రాత్రి ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
పేరు పెట్టి ఎందుకు ఆయన నిన్ను నన్ను పిలిచాడు, మనందరినీ ఆయన రక్తములో ఎందుకు కడిగాడు, పాప క్షమాపణ ఎందుకు మనకు దేవుడు అనుగ్రహించాడు అనగా ప్రియులారా, ఈ రాత్రి నీవు కావచ్చు, నేను కావచ్చు, మనమందరం కూడా పరిశుద్ధులగుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడే కానీ ఏమండి అపవిత్రులుగా ఉండడం కొరకు ఆయన మనలను పిలువలేదు. కనుక మనము పవిత్రతను కాపాడుకొనుటయందు పిల్లరా మనము ఆ వాటి యందు మనము ఆశాశక్తి కలిగి మనం ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యెషయా గ్రంథము చివరిగా చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తే అక్కడ రాయబడింది, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తమట కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపకుండా నేరనట్లు ప్రియులారా యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ దోషాలు మీకును దేవునికి ఎలా ఉన్నాయంటండి, అడ్డముగా ఉన్నాయి. అడ్డుగోడలను తొలగించుకోవడానికి ఈ ఉపవాసము, ఈ 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్, ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో అడ్డుగోడలన్నీ కూడా తొలగింపబడడానికి, మన దోషాలు తొలగింపబడడానికి ప్రియులారా ఈ ఉపవాసము అనేటువంటిది పిల్లరా మనలను దేవునికి సమీపస్తులుగా చేస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో జీవించే మనమందరము కూడా పాపములో జీవించే వారిమే. అయితే దేవుని కృప చేత మనమందరము కూడా ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేటువంటి సమయము, దేవుని ఆరాధించేటువంటి సమయము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమను ఆయన మనకు ప్రత్యక్షతను చూపించేటువంటి సమయము ఈ ఉపవాస సమయము గనుక మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ప్రభు సన్నిధిలో మన ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అండి, విరిగి నలిగిన హృదయాలతో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి మనము వేడుకునే వారిమిగా మనము ఉండాలి. అందుకే ఆనాడు యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభు వారిని ప్రశ్నించి అడుగుతున్నారు, బోధకుడా, సద్బోధకుడా, ఇదిగో మేమును పరిసయ్యములు మేమందరము కూడా ఉపవాసం ఉంచున్నాము, కానీ మరి నిన్ను వెంబడించే నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు? వాళ్ళు యోహాను శిష్యులుగా ఉన్న మేము ఉపవాసం ఉంటున్నాం, పరిసయ్యులు అనబడే వారు కూడా ఉపవాసం ఉంటున్నారు, వాళ్ళు కూడా వారానికి 2 పర్యాయాలు ఉపవాసం ఉంటున్నారు. అయితే నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు? దీని హేతు ఏదు అని ఆనాడు ప్రియులారా యోహాను శిష్యులు వచ్చి ప్రభువును అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు వారికి సమాధానము? ఏమండి, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు ఎవరైనా దుఃఖపడగలుగుతారా? వినండి, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబోడు దినములు వచ్చినాయి గనుక అప్పుడు వారు ఉపవాసము చేస్తారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీవు నేను మనమందరం కూడా ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మనము దేవునికి సమీపస్తులుగా ఉండుట కొరకు మనలో ఉన్నటువంటి శరీర కార్యములను, పాపపు యొక్క కోరికలు తీసివేసుకొను నిమిత్తము దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన మహిమను చూచుట కొరకు మనం ఏం చేయాలంటే అండి, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థింపవలసిన వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. మన ప్రాణాత్మ దేహాలు ఈ రాత్రి సజీవ యాగముగా దేవుని సన్నిధిలో కొమ్మరించి మనము ప్రార్థించినట్లయితే ఈ రాత్రి తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు, ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రాత్రి అట్టి కృప దేవాతి దేవుడు
ఆయన సన్నిధానమునకు వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.